ను అందరికి నమస్కారం అండి. 3BHK ఫస్ట్ నా బాధ్యత ఈ అందమైన ఫ్యామిలీని మీకు ఇంట్రడ్యూస్ చేయాలి. కానీ నాకు ముందు వాళ్ళు వచ్చి ప్రతి బాల్ సిక్సర్ కొట్టి మీ ముందు ఆల్రెడీ ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నారు తనకి. బట్ ఐల్ స్టిల్ డూ ఇట్ అగైన్. శాంతి టాకీస్ అరుణ్ విశ్వ, అతనికి సెకండ్ ఫిల్మ్, కానీ హీఈస్ అ వెరీ ప్రామిసింగ్ అండ్ ఎక్సైటింగ్ ప్రొడ్యూసర్. అతని గురించి చాలా విషయాలు చెప్పాలి, నేను టిడ్బిట్స్గా చెప్తాను. అతనికి నాకు చాలా సిమిలారిటీస్ ఉన్నాయి, ఎందుకంటే అతను కమల్ హాసన్ ఫ్యాన్ని. అతనికి మణిరత్నం అంటే చాలా ఇష్టం. అతను మణిరత్నం గారి దగ్గరికి వెళ్ళి నాకు ఉద్యోగం ఏంటి, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేరతానని చెప్పాడు. మా సార్ అతని దగ్గర ఇండస్ట్రీ నీడ్స్ గుడ్ ప్రొడ్యూసర్స్, వెళ్ళి మంచి సినిమాలు తీయండి అని పంపించారు. చాలా మంచి పని చేశారు ఆయన. ఆ రోజు ఆ సలహా ఇవ్వకపోయి ఉంటుంటే ఈరోజు 3BHK నా చేతికి వచ్చి ఉంటుందో నాకు తెలియదు. సో Arun Vishwa, I'm so proud of your growth as a producer, and I'm so proud of how you believed in this content. Speaking of content, ఈ సినిమా ఒక రియల్ లైఫ్ నుంచి వచ్చే కథ. సింపుల్గా చెప్పాలంటే అండి, ఈ సినిమా చూసిన తర్వాత మీకు నచ్చుతుందా నచ్చదా, ఎన్ని 1000 కోట్లు చేస్తా నాకు తెలియదు. బట్ వాట్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఐ కెన్ టెల్ యూ, అండ్ దట్స్ వేర్ ఐ ఫీల్ మై రెస్పాన్సిబిలిటీ లైస్. ఈ సినిమా స్క్రిప్ట్ ఫస్ట్ టైం చదివినప్పుడు కానీ, ఈ సినిమా ఫస్ట్ టైం సినిమా చూసినప్పుడు కానీ, నాకు త్వరగా వెళ్ళి మా నాన్నని పట్టుకుని అలా టైట్గా హగ్ చేద్దామని ఒక మూడ్ వచ్చింది. అండ్ కోఇన్సిడెంట్లీ నేను కాపీ చూసినప్పుడు నేను మా నాన్న ఈ సినిమా కలిసి చూసాం. అండ్ సినిమా చూసిన వెంటనే ఇట్ జస్ట్ ఓవర్కేమ్, ద ఎమోషన్. ఐ వాజ్ ఓవర్కమ్ బై ఇట్. అండ్ తెలుగు ప్రేక్షకులకి సిద్ధు గురించి ఎన్నిసార్లు ఎన్ని రకాల మాటలు చెప్పినా మొత్తం మీరే చేశారు అనే ఆ డైలాగ్ తెలుగు ప్రేక్షకులు నన్ను ఎప్పుడు మర్చిపోనివ్వరు. అలాంటి ఒక తండ్రి కొడుకు రిలేషన్షిప్ మీరు బొమ్మరిలో చూశారు. ఆ సినిమా నాకు చాలా నేర్పించింది. అండ్ ఆ సినిమా తర్వాత కూడా నాకు ఆల్ ఓవర్ ద వరల్డ్ తండ్రి కొడుకులు వచ్చి నాతో చెప్పారు వాళ్ళు ఎలా రిసీవ్ చేస్తున్నారని. సో అలాంటి ఒక సినిమా తర్వాత మళ్ళీ ఒక తండ్రి కొడుకు రిలేషన్షిప్ని ఎక్స్ప్లోర్ చేయటం, అందులో ఇంత డైమెన్షన్స్తో ఒక రైటర్ మీకు ఒక సినిమా ఇస్తే, నాకు అనిపించింది మీకు డెఫినెట్గా ఈ సినిమా తర్వాత అనిపిస్తుంది. మీకు వెళ్ళి మీ ఫ్యామిలీని అలా టైట్గా కౌగిలించి ఒక మూడ్ వస్తుంది. సో సింపుల్ సజెషన్ నేను ఇస్తాను, వాళ్ళని కూడా తీసుకుని థియేటర్కి వెళ్ళిపోండి. ఎందుకంటే వెళ్ళి హగ్ చేయడానికి మరీ ఎక్కువ కమ్యూట్ చేయక్కర్లేదు, పక్కనే ఉంటారు. అండ్ నేను అరుణ్ శ్రీ అందరితో చెప్తాం, సొంతాలు మన చుట్టాలు కానీ, మన రిలేటివ్స్, మన ఫ్యామిలీ, మన అమ్మ నాన్న, చెల్లి, అక్క, అన్న, తమ్ముళ్ళు, వీళ్ళందరూ మనతో ఉన్నప్పుడు వాళ్ళని ఎంజాయ్ చేసుకోవాలి. వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నామని వాళ్ళకి తెలియాలి, వాళ్ళకి చెప్పాలి మనం. అలాంటి ఒక సాఫ్ట్ కవిత ఈ 3BHK. శ్రీ గణేష్ is a great writer. అతని ఫస్ట్ ఫిల్మ్ is one of the best debuts in Indian cinema. ఎట్టుతో టకల్ అంటే 8 bullets అని మీనింగ్ దానికి. ఆ సినిమా అతను రాసి డైరెక్ట్ చేశాడు. ఆ సినిమా చూసిన తర్వాత నాకు ఫస్ట్ సినిమాలు మనం 25 years నుంచి ఒకరోజు డైరెక్ట్ చేస్తాం అని కలలు కంటున్నాం కదా, ఇలా ఫస్ట్ సినిమాలో ఇంత ఎక్స్ట్రాడినరీ సినిమా ఎలా ఒక మంచి తీశాడు అని ఒక ఐడియా వచ్చింది. అండ్ అతనితో సినిమా ఖచ్చితంగా చేయాలని ఆ రోజు ఒక ఐడియా మాట్లాడుకున్నాం. ఇది ఓవర్ ద ఇయర్స్. తర్వాత నా చిత్తా సినిమా రిలీజ్ టైంలో నాతో శ్రీ చాలా ట్రావెల్ చేశారు, ఎందుకంటే హీ లవ్ ద ఫిల్మ్, చిన్న సినిమా. సో చాలామంది డైరెక్టర్స్ ఆ టైంలో ఆ సినిమా ఎలాగో పబ్లిక్ దగ్గరికి వెళ్ళాలి, ఇలాంటి సినిమాలు కరెక్ట్ ప్లేస్కి చేరాలని నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు. అందులో ఒక వ్యక్తి శ్రీ గణేష్. ఆ టైంలో అరుణ్ విశ్వ మా ఆఫీస్లో, మా ఇంట్లో, మా పక్కనే ఉండేవారు. ఈ సినిమా నేను ప్రొడ్యూస్ చేయలేదు కానీ మీరు చేశారు, ఏం కావాలని చెప్పండి, నేను మీతో ట్రావెల్ అవుతాను, ఇలాంటి సినిమా నాకు ఈ కాంటాక్ట్, మీ టీంతో ఈ కాంటాక్ట్ నాకు కావాలి అని అరుణ్ విశ్వ మాతోనే ఉన్నారు. సో ఆ టైంలో అరుణ్ విశ్వ నన్ను శ్రీ గణేష్ని కలిపారు. అప్పుడు శ్రీ గణేష్, నా దగ్గర ఒక కథ ఉంది సార్, కానీ అది మెయిన్ స్ట్రీమ్ సినిమానా కమర్షియల్ సినిమా నాకు చెప్పడం రాదు, తెలియట్లేదు అన్నారు. సరే మీకు తెలియట్లేదు శ్రీ గణేష్, ప్రపంచంలో ఎవరికైనా 100% తెలుసా ఒక సినిమా మెయిన్ స్ట్రీమ్ సినిమానా అని? తెలియదు కదా. సో మీ స్క్రిప్ట్ ఇవ్వండి, నేను చదివి చెప్తాను,
నాకు నచ్చితే అది నాకు మెయిన్ స్ట్రీమ్, నాకు కమర్షియల్, నాకు బ్లాక్ బస్టర్. సో నేను చదివి నేను డెసిజన్ తీసుకుంటాను. స్క్రిప్ట్ బుక్ చదివాను. చదివిన తర్వాత నాకేం అనిపించింది నేను ఆల్రెడీ మీతో షేర్ చేశాను. వెంటనే వెళ్ళి మా నాన్నని హగ్ చేయాలనిపించింది. ఆ కథని మేము 3 BHKగా తీసాం. అండ్ ఆ సినిమా ఈరోజు మీ ముందుకు వచ్చిందంటే దానికి ముఖ్యమైన కారణం ఈ సినిమా, ఈ ఫ్యామిలీ. ఈ సినిమాలో హీరో లేడు, హీరోయిన్ లేదు, విలన్ లేడు, స్మాలర్ రోల్, బిగ్గర్ రోల్ ఇదంతా ఏం లేదు. ఈ సినిమా స్క్రిప్టే హీరో, ఈ సినిమా స్క్రిప్టే హీరోయిన్, ఈ సినిమా స్క్రిప్టే అంతా. అండ్ ఆ స్క్రిప్ట్ దేని గురించి అంటే ఈ ఫ్యామిలీ గురించి. సో ఈ సినిమాకి ఈ ఫ్యామిలీ అంతా. అండ్ ఆ ఫ్యామిలీలో నాకు ఫ్యామిలీ అంటే అమ్మ నాన్న. చిన్నప్పుడు మా అమ్మ నాన్న ఒక యంగ్ కపుల్, 2 పిల్లలు. వాళ్ళు అన్ని రిస్కులు తీసుకుని సొంత ఇల్లు కావాలని మొత్తం రిస్క్ చేసి ఒక ఇల్లు కట్టడం మొదలెట్టారు. అది 1.5 years పడుతుందని అనుకుని 3.5 years పడింది. అప్పుడు మా అమ్మతో వెళ్ళి ఆ సైట్ చూడటం, అర్థం కాని వయసు, కానీ అమ్మ మొహంలో ఒక చిన్న టెన్షన్ కనిపించేది. అండ్ తర్వాత మా నాన్న వేరే ఊర్లో టూర్లో ఉండేవారు. సో నైట్ ఫోన్ చేసి ఏంటి వెళ్ళి చూసావని అడిగారు ఆయన. వెళ్ళి చూశానండి, ఒక్క మనిషి ఉన్నాడు, ఒక్కొక్క బ్రిక్ తీసి పెడుతున్నాడు. ఏంటి ఒక్క మనిషి వచ్చాడా? అన్ని డబ్బులు తీసుకున్నారు కదా? కాదు, ఒక్కడే వచ్చాడు. ఈ రేట్లో వెళ్తే ఈ ఇల్లు ఎప్పుడు కడతాం అని ప్రతిరోజు బడ్జెట్ గురించి, ఫ్యూచర్ గురించి, అన్సర్టనిటీ గురించి, పిల్లల గురించి ఆ ఆలోచన, ఆ డిస్కషన్స్ ఇవన్నీ మేము చిన్నప్పుడు చూసాం. అలాంటి ఒక తల్లిదండ్రి వాళ్ళు చూసే కళలు, పిల్లల కోసం చూసే కళలు, ఫ్యామిలీ కోసం చూసే కళలు. మనం అందరం అలాంటి ఒక అప్బ్రింగింగ్ నుంచి వచ్చాం, మిడిల్ క్లాస్లో. అలాంటి ఒక తల్లిదండ్రి ఈ సినిమాలో వాసుదేవన్ శాంతి. ఈ సినిమాలో మీకు కాదు సిద్ధు, నాకు మెయిన్ క్యారెక్టర్స్ ఎవరో చెప్పు, నాకు ఇప్పుడే చెప్పు అని మీరు నన్ను అడిగితే, ఈ సినిమా మెయిన్ క్యారెక్టర్స్ ఈ ఇల్లు, కానీ ఇల్లులో వాసుదేవన్ శాంతి వీళ్ళిద్దరు. సో శరత్ సార్ అండ్ దేవ్యాని మ్యామ్ ఈ సినిమాలో రావటం నాకైతే లైఫ్లో నేను మర్చిపోలేని ఒక అదృష్టం కలిగినట్టు ఒక ఫీలింగ్. ఎందుకంటే ఇది నా 40th ఫిలిం. ఈ సినిమా అనౌన్స్ చేసిన రోజు సిద్ధార్థ్ 40 అని అనౌన్స్ చేసాం. సిద్ధార్థ్ 40 అనే పేరు పెట్టిన సినిమాలో సిద్ధార్థ్ కంటే 40 times బిగ్గర్ స్టార్స్ ఇద్దరు వచ్చి కలిసి ఆ సినిమాలో పనిచేయటం సిద్ధార్థ్ కలిగిన అదృష్టం అని నేను చెప్తాను. అండ్ ఈ 40 సినిమాల్లో తెలుగు ప్రేక్షకులకి మ్యాక్సిమం హ్యాండ్ ఉంది ఇన్ మేకింగ్ మీ వాట్ ఎవర్ ఐఎమ్ టుడే. ఎందుకంటే సిద్ధులో ఉన్న వాల్యూ ఫస్ట్ తెలుగు ప్రేక్షకులు చూశారు. అండ్ ఇంకా సిద్ధుకి చూపించే ప్రేమ మ్యాక్సిమం తెలుగు ప్రేక్షకులు చూపిస్తారు. అది ఎప్పుడు మారకూడదు, ఎప్పుడు మారదు కూడా. కానీ ఈ 3 BHK సినిమా, ఈ వాసుదేవన్ శాంతి బ్యూటిఫుల్ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో ఒక తల్లి తండ్రి, ఒక అన్న చెల్లి, వాళ్ళు లైఫ్లో ప్రతి ఫేజ్లో మనకు ఒక సొంత ఇల్లు ఉంటే బాగుంటుందని చూసే కళలు ఈ సినిమా. అండ్ అరుణ్ విశ్వ చెప్పినట్టు మీకు ట్రైలర్ నచ్చితే కనుక మీరు ఈ సినిమాని ట్రై చేయొచ్చు. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు ఈ సినిమా ఖచ్చితంగా చూసి తీరాలంటే మీరేం చెప్తారు? ఏ సినిమా ఖచ్చితంగా చూసి తీరాలనేది కాదండి. ఎందుకంటే అది బేసిక్ నెసెసిటీ కాదు. అది మీరు మాకు ఇచ్చిన ఒక వెన్ యూ షో కైండ్నెస్ అండ్ యూ సీ అ ఫిల్మ్, వీఆర్ వెరీ లక్కీ బికాస్ ఇట్ ఈస్ యువర్ హాబీ. ఇట్ ఈస్ మై లైవ్లీహుడ్ బట్ ఇట్ ఈస్ యువర్ హాబీ. సో ఈ సినిమా మీరు ఎందుకు చూడాలని మీకు తెలుసు. ఒక ట్రైలర్ చూస్తే మీకు కనెక్ట్ అయితే మీరు చూస్తారు. ఈ సినిమా చూసి ఇంకో విషయం నేను చెప్పగలను. ఏంట్రా నా స్టోరీని వీళ్ళెలా కొట్టేశారు అని మీకు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు అది అనిపించింది. ఈ శ్రీ గణేష్ నేను ముందు కలవలేదు కదా, మా ఇంట్లో జరిగిన విషయం వీడికిలా తెలుసు అని నేను ఆలోచించాను. సో అది డెఫినెట్గా మీకు థియేటర్లో కలుగుతుంది. అండ్ యాజ్ అ ఫ్యామిలీ మేము చాలా చాలా లవ్ చేసి ఈ సినిమాని తీసాం. సో దాని గురించి నేను మాట్లాడవచ్చు. ఎందుకంటే అది హైప్ కాదు, అది ట్రూత్. ఈ సినిమాలో నాకు చెల్లిగా మీతా రఘునాథ్ వచ్చి పనిచేశారు. ఈ సెట్లో వాసుదేవన్ శాంతి, ఆర్తి, ప్రభువే మీకు కనిపిస్తారు, మాకు కనిపించారు. కానీ ఈ శరత్ కుమార్, దేవ్యాని, మీతా, సిద్ధార్థ్ ఎవరికి కనిపించలేదు. సో మేము పలకరించిన విధానం సెట్లో మెయిన్గా వీళ్ళిద్దరు పెద్ద స్టార్స్. కానీ ఒక షార్ట్ ఫినిష్ అయితే వాళ్ళు అక్కడే ఉంటారు, వ్యాన్కి వెళ్ళరు, ఫోన్లో మాట్లాడరు, అక్కడే కెమెరా పక్కనే కూర్చుంటారు. ఎందుకంటే వాళ్ళు ఫిల్మ్ టైం నుంచి షూటింగ్ చేస్తున్నారు కదా. సో అప్పుడు టక్కమని షార్ట్ రెడీ అవుతుంది, వెంటనే మీరు వెళ్ళి కెమెరా ముందు రిహర్సల్ చూడాలి. అప్పుడు క్యారవాన్స్ ఉండవు, అందరూ కలిసి బ్రేక్లో ప్యాక్ ఆడటం, భోన్ చేయటం, పాటలు పాడుకోవటం, హ్యాపీగా ఫ్యామిలీలా బిహేవ్ చేయటం, అదంతా చాలా కామన్ ఆ టైంలో. ఇప్పుడు టెక్నాలజీ ఎంతో వస్తే ఫ్యామిలీస్ చాలా సెపరేట్ అయిపోతున్నాయి, అలాగే ఫిల్మ్ సెట్స్ కూడా. కానీ ఈ సెట్లో
శరత్ సార్ దేవ్యాని గారు అనుకున్నారు కాబట్టి ఈ సెట్లో అందరు ఈక్వల్, సీనియర్ జూనియర్ ఏం లేదు, వేర్ ఆల్ వన్ ఫ్యామిలీ అనే ఆ ఫీలింగ్ వాళ్ళే మాకు ఇచ్చారు. అండ్ నన్ను మిగతాని నిజంగా వాళ్ళ సొంత పిల్లలుగా చూసుకున్నారు ఈ సెట్లో. అండ్ చైత్ర ఆల్రెడీ మీరు చూశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దేవగాడు మైక్ పట్టుకుని మాట్లాడితే పాడితే ఆడ తర్వాత ఎవరు పాడాలి ఎలా పాడతాం అని మనకు ఒక ఐడియా వస్తుంది. తర్వాత మిగతా మైక్ పట్టుకుని ఇంకో సిక్సర్ కొట్టింది. తర్వాత చైత్ర వచ్చి పాటలు పాడి ఇది చేసి ఇంత చక్కటి తెలుగు అందరు మాట్లాడటం నాకైతే, ఎందుకంటే నాకు నా సరస్వతి తల్లి ఇచ్చిన వరం. నాకు ఫస్ట్ డే నుంచి తెలుగు అయితే నాకు ఇట్స్ బీన్ లైక్ మై ఓన్ టంగ్. అది ప్రీవియస్ జన్మమా ఏంటో నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. సో ఈ తమిళ్లో సుబ్రహ్మణ్య భారతి సుందర తెలుగు అంటారు. ఆ టైంలో తెలుగుని, కర్ణాటక సంగీతంలో తెలుగు ఉంటుంది. చాలా ఈజీగా మీరు దాన్ని వినగానే సాహిత్యం ఏంటి, స్వరం ఏంటి మీరు ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. అలాంటప్పుడు ఆ బ్యూటిఫుల్ తెలుగుని వీళ్ళు ఇంత ఎఫర్ట్ తీసుకుని ఇంత ప్రేమతో మీ ముందు మాట్లాడుతుంటే నాకు చాలా గర్వంగా అనిపించింది. ఎందుకంటే వీళ్ళు నాతో చెన్నై నుంచి వచ్చారు అండ్ మీ ముందు వీళ్ళు మీ ఆశీర్వాదాల కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ సో థ్యాంక్ యూ చైత్ర, మీతా, దేవ్యాని మ్యామ్, శరత్ సార్ ఫర్ బీయింగ్ ద బెస్ట్ ఫ్యామిలీ that God has given me after my family. And మా అమ్మ నాన్నకి ఇలాంటి సినిమాలు చాలా ఇష్టం. ఎందుకంటే ఫ్యామిలీలో మంచి ఫ్యామిలీ సినిమా తీయాలి అని ఉద్దేశం ఉంటుంది, కానీ అది కుదరటం చాలా కష్టం. మీకే తెలుసు ఒక మంచి ఆనెస్ట్ ఫ్యామిలీ ఫిలిం తీయడం ఎంత కష్టమో. సో అలాంటి ఒక మంచి ఫ్యామిలీ ఫిలిం శ్రీ గణేష్ రాశాడు. అతను చూసిన లైఫ్, అతని ఫ్యామిలీ నుంచి స్టోరీస్ తీసి. అండ్ ఇప్పుడు ఇందాక ఎవరు ట్రైలర్ చూసినా ఒకే రియాక్షన్ అంటున్నారు. ట్రైలర్ తర్వాత ఒక చాలా ఒక హెవీ ఇమోషన్ ఉంది, ఈ సినిమా అలా ఉండబోతుందా అని అడుగుతున్నారు. ఈ సినిమా ఒక ఇమోషనల్ ఫ్యామిలీ డ్రామా అండి, కానీ ఇందులో హోప్ ఉంది. సో ఖచ్చితంగా మీరు థియేటర్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒక మంచి పాజిటివ్ హ్యాపీ హోప్తో వెళ్తారు థియేటర్ నుంచి. అండ్ మళ్ళీ ఈ చెప్తున్నాను, మొత్తం సినిమా మీకు ఎలా నచ్చుతుందో నచ్చదో అది నా ప్లేస్, ఇట్స్ నాట్ మై ప్లేస్ టు టెల్ యూ. ఎందుకంటే ఇవాళ ఆడియన్స్ ఒక్క వ్యక్తి ఒక్క థియేటర్లో కూర్చునే వ్యక్తులు కాదు. ఆడియన్స్ అంటే 1,00,00,000 మంది. ఎవరికైనా ఎక్కడైనా ఏ ఆలోచన అయినా రావచ్చు ఒక సినిమా గురించి. సో ఈచ్ ఇండివిజువల్ ఆడియన్స్ హెస్ బికమ్ ఇంపార్టెంట్. వీ కెన్ వాచ్ ఇన్ ద థియేటర్, వీ కెన్ వాచ్ ఆన్ ద ఫోన్. డెమోక్రసీ ఆఫ్ కన్జంప్షన్ వచ్చేసింది. కానీ ఈ సినిమా మాకైతే మేము ఫస్ట్ డే థియేటర్లో వచ్చి సినిమా చూస్తాం. ఎందుకంటే మేము కుటుంబంగా ఒక ఫ్యామిలీతో సహా ఈ సినిమా తీసాం. సో అలాగే ఫ్యామిలీతో సహా ఈ సినిమా వచ్చి చూస్తాం. ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ ఎంత కష్టపడి పనిచేశారనేది మన అందరికీ అనవసరం, కానీ ఎంత ప్రేమతో పనిచేశారని నేను చెప్పే బాధ్యత నాకు ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే కెమెరామ్యాన్ దినేష్ కృష్ణన్ అండ్ జితెన్ స్టానిస్లాస్. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అమృత్ రామ్నాథ్, బాంబే జయశ్రీ గారు అబ్బాయి. అండ్ అతను ఆల్బంలో చేసిన మ్యాజిక్ కానీ ఈ వయసులో అతను ఈ సినిమాను హ్యాండిల్ చేసిన కూల్నెస్, నేను 40 సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ చూశాను. అలాంటి ఒక కూల్నెస్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ యంగ్ జనరేషన్కి భయం లేదు, ఎందుకంటే వాళ్ళకి బ్యారియర్స్ టు ఎంట్రీ లేదు. ఈరోజు మీరు సినిమా తీయాలంటే మీకు ప్రొడ్యూసర్ అక్కర్లేదు, మీకు డిస్ట్రిబ్యూటర్ అక్కర్లేదు, మీకు ఏమీ రెంటల్ కెమెరా అక్కర్లేదు, లైట్స్ అక్కర్లేదు. మీ దగ్గర ఒక ఫోన్ ఉంటే చాలు, మీరు ఒక సినిమా తీయొచ్చు. ఆ సినిమా బాగుంటే మీరు ఇంటర్నెట్లో రిలీజ్ చేయొచ్చు, బాగుంటే అది వైరల్ అయిపోతుంది. సో వాళ్ళకి భయమే లేదు. సో ఒక ఊరోడిని అడిగాను, నీ డ్రీమ్ ఏంట్రా అంటే, ఒక్క డ్రీమ్ కాదు సార్ చాలా ఉన్నాయి అన్నాడు. కాదురా ఏంటి డ్రీమ్ అంటే, డైరెక్ట్ చేస్తావా? చేస్తా. ఓకే, అయితే నీ డ్రీమ్ డైరెక్షన్ చేస్తా. ఇంకా చాలా ఉన్నాయి కదా. ఇంకా చాలా ఉన్నాయా? నేను 40 సంవత్సరాల నుంచి డైరెక్టర్ అవుతాను తిరుగుతున్నాను. ఎలా? సో వాళ్ళ నేను కెమెరా కూడా చేస్తాను, తర్వాత నేను మ్యూజిక్ కూడా చేస్తాను, తర్వాత నేను క్రికెట్ ఆడతాను. అన్నీ చేస్తావు, అన్నీ ఎలా చేస్తావు? చేయొచ్చు కదా, ఏం ప్రాబ్లం లేదు కదా. సో దే హ్యావ్ నో ఫియర్. అండ్ అలా ఉన్నప్పుడు యంగ్స్టర్స్ అమృత్ దేవాని రికగ్నైజ్ చేయటం, అరుణ్ విశ్వ దేవాని రికగ్నైజ్ చేయటం, దేవా ఇక్కడికి వచ్చి తెలుగు హిప్ హాప్ ఎవరు పట్టించుకోలేదని తిట్టడం, అన్నీ చాలా బాగున్నాయి, నాకు నచ్చినాయి. ఎందుకంటే హిప్ హాప్ ఇస్ ద మ్యూజిక్ ఆఫ్ ద పీపుల్. మీకు కోపం వస్తే మీరు తిట్టాలి. ఎలా తిడతారంటే, ఇతను వచ్చి చెప్పాడు కదా, ఆ దేవుడు అడ్డుకున్నా నా శ్వాస లాగుతున్నా అంట. ఆగిపోను నేను ఆగిపోను చిన్న, ఆ దేవుడు అడ్డుకున్నా నా శ్వాస లాగుతున్నా. ఎంత ధైర్యం అండి ఒక సోల్కి అలాంటి ఒక మాట చెప్పడం. దేవా, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ హిప్ హాప్ విల్ గ్రో, యూ విల్ గ్రో. ఆల్వేస్ బీ ద సేమ్, ఆల్వేస్ బీ ఒరిజినల్.
అండ్ డోంట్ ఎవర్ గివ్ అప్. యా, ఈ సినిమా గురించి ఇంకో ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. వీ వాంటెడ్ టు డెడికేట్ దిస్ ఫిల్మ్ అండి. తెలుగు సినిమా, తెలుగు సాహిత్యం, తెలుగు కవితలు, తెలుగు ఆర్ట్, తెలుగు సినిమా ఓవరాల్ రెస్పెక్ట్ చేసే ప్రతి వ్యక్తికి ఒక గురువు ఉన్నాడు మా దృష్టిలో. కళా తపస్వి కె. విశ్వనాథ్ గారు. అందరికీ ఒక ఇల్లు ఎలా ఉండాలి, ఆ ఇంటి లోపల ఒక మేజీ, ఒక చైర్ ఉంటే అది ఎలా ఉంటుంది, ఒక పుస్తకం ఉంటే ఆ పుస్తకం చూడడానికి ఎలా ఉంటుంది, అది ఓపెన్ చేస్తే ఏ సౌండ్ వస్తుంది, ఆ ఇంటి బయట ఒక నది ఉంటే అది ఎలా ఉంటుంది, ఆ నది పక్కన కూర్చుని ఒక హస్బెండ్ వైఫ్ మాట్లాడుతుంటే అది ఎలా ఉంటుంది, ఇవన్నీ మాకు చూపించింది కళా తపస్వి కె. విశ్వనాథ్ గారు. సో చాలా ముఖ్యమైన ఒక ట్రివియా ఉంది. ప్రొడ్యూసర్ అరుణ్ విశ్వ ఇప్పుడు ఉన్న ఇల్లు, ప్రెసెంట్ హౌస్ ఈజ్ అ రెంటెడ్ హౌస్. Recently in Chennai, we found out that rented house he's staying in was K. Vishwanath Garu's first house. So the connection is divine. So we want to dedicate this film to K. Vishwanath Garu. And if you're a fan of him the way you are of mine, you'll understand why when you see the film. Thank you, Shashi Garu. So sweetly you spoke, and thank you Maitri Distribution for backing this film. Endukante this feeling of watching a family film in the theater is not new for us. We have all seen many family films in the past. నా కెరీర్లో బొమ్మరిలో నాకు సినిమా ఉంది. ఇంకా నా చేయి నీ చేతిలోనే ఉంది నాన్న అని ఒక మాట అంటుంటే థియేటర్లో అందరూ ఒకే టైంలో ఒక టీయర్ బయటకు వస్తుంది. ఇవన్నీ మేము ప్రొజెక్షన్ రూమ్ నుంచి అలా హైడ్ చేస్తూ బుర్కా వేసుకుని అన్ని చూసాం ఆ టైంలో. అది మ్యాజిక్ ఆఫ్ ఫ్యామిలీ ఫిల్మ్స్. And that kind of needs the best distribution. So thank you for being the best distributors and blessing this film. I really hope that 3BHK makes you smile. I hope it makes you hope. I hope it makes you dream. And నాకు పర్సనల్గా it helped me to revisit my whole life. మీరు చూసారు, it takes me through 17 to 45 in this film in terms of age. And ప్రతి స్టేజ్ ఆఫ్ లైఫ్లో, ప్రతి చాప్టర్లో ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది కదా. We have already gone through those ages. సో మన లైఫ్ని మళ్ళీ ఒక రీక్యాప్ చేసుకుని మన ఫ్యామిలీని ఈ ఫ్యామిలీతో పోల్చుతూ శ్రీ గణేష్ అందరికీ ఒక క్లాస్ పీకేసాడు. అండ్ వీ హ్యావ్ ఆల్ డిస్కవర్డ్ అవర్ సెల్స్ అండ్ వీ హ్యాడ్ సో మచ్ టైమ్ అండ్ ఎఫర్ట్ అండ్ లవ్ దట్ వెంట్ ఇన్ టు ఇట్. అండ్ ఇట్ వాజ్ అ వెరీ వెరీ స్పెషల్ ఫీలింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. హ్యావ్ ఐ మిస్డ్ ఎనీబడి ఆన్ స్టేజ్? ప్లీజ్, సారీ. ఐ వాంట్ స్పెసిఫిక్లీ టెల్ యూ అబౌట్ శ్రీ గణేష్. శ్రీ గణేష్ ఒక ఏంజల్ టెర్రరిస్ట్. ఇదే నేను అడిగిచ్చిన పేరు. ఈజ్ అన్ ఏంజల్ టెర్రరిస్ట్. ఐల్ టెల్ యూ వై. ఎందుకంటే చేసే ఫిక్స్డ్ అంటే ఫిక్స్డ్, అతను కావాల్సింది ఇట్ హ్యాస్ టు హ్యాపన్. అతనికి దొరికే వరకు వదలడు. అండ్ బెదిరిస్తాడు, థ్రెటన్ చేస్తాడు, ఏడుస్తాడు, కానీ హీ విల్ గెట్ వాట్ హీ వాంట్స్. ఎందుకు ఏంజల్ అన్నానంటే ఏంజల్లా మాట్లాడతాడు. మీ ముందు వచ్చాడు కదా, సో అతను ఇలాగే సార్ ఇలాగే మాట్లాడతాడు. ఏంటి శ్రీ? ఏం లేదు సార్ అని ఒక్కొక్క ముక్క నోటి నుంచి బయట వస్తుందంటే దానికి ముందు ఒక నవ్వు, మధ్యలో ఒక నవ్వు, తర్వాత ఒక నవ్వు. హీఈస్ ద మోస్ట్ ప్లెజెంట్, హోప్ఫుల్, స్వీట్ హ్యూమన్ బీయింగ్ ఐ ఎవర్ వర్క్డ్ విత్ ఇన్ మై కెరియర్. అండ్ ఇలాంటి ఒక స్వీట్, సాఫ్ట్ 8th standard కుర్రోడ్లా ఉన్నాడు. ద వే హీ మేడ్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ వర్క్, డాన్స్ టు హిస్ ట్యూన్స్, నిజంగా దట్స్ ద మేకింగ్ ఆఫ్ అ డైరెక్టర్. So you only made a few films, Shri, but you have the right mindset of the director. Family is very important. Dreams are very important. Illu konadam, illu kattadam, andaru kalisi antlo aa intlo santoshanga undadam, anni different things. I am like a stage of life, anni different meanings tho untai. So I hope you will come and share those emotions with us. And on 4th of July, నేను చెప్పినట్టు మీకు ఆ డాడీని వెళ్ళి హగ్ చేసే మూడ్ వస్తుందనుకుంటున్నాను. ఆ ఎమోషన్ మీరు నేను నిజం చెప్తున్నానా లేదా అనేది థియేటర్కి వచ్చి చూసి చెప్పండి. అండ్ ఐ థింక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ బికాస్ ఐ థింక్ సమ్టైమ్స్ వీ జస్ట్ ఆల్ వాంట్ టు గివ్ ఈచ్ అదర్ అ వార్మ్ హగ్. ద హోల్ వరల్డ్ ఈస్ గోయింగ్ త్రూ అ వెరీ డార్క్ టైమ్. ఎప్పుడు ఎక్కడ ఏం జరగబోతుందో ఎవరికి తెలియదు. ప్రతిరోజు ఒక బాంబు పేలుతుంది న్యూస్లో కానీ ఇక్కడ కానీ. సో లెట్స్ ఎంజాయ్ అవర్ లవ్డ్ వన్స్, స్మైల్ లాట్స్, బీ పాజిటివ్, డోంట్ గివ్ అప్, అండ్ నో దట్ ఎంత కష్టం ఉన్నా దెర్ ఈస్ హోప్ అండ్
హ్యాపీనెస్ ఇన్ ద ఫ్యూచర్. అది మాత్రం ఇప్పుడు మర్చిపోకండి. ఐఎమ్ అ లివింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ దాట్. నేను ఎప్పుడు మీ ముందు వచ్చినా ఐఎమ్ ఆల్వేస్ in the same level of happiness and confidence. That's because I have the love of so many people I respect and they love me back, and that makes me feel alive and young again. అందుకే నేను చూడ్డానికి కానీ మాట్లాడుతుంటే ఇలాగే ఉండిపోయానేమో. It's because of the love and respect and hope I get from all of you. So thank you so much. 3 BHK July 4th. I can't wait to share this with you. Oh, and Chandrabose garu ఒక స్పెషల్ థ్యాంక్స్ అండి. సారీ, బోస్ గారు ఈ సినిమాలో అద్భుతమైన ఒక పాట రాశారండి. I can't wait for you to hear that song. Yeah, so thank you so much. 3 BHK July 4th, and I want you to bless all of my family, and we can't wait to see you in the theatre. Thank you. And the final ఒక లైన్ ఫ్రమ్ యూ సాంగ్ వాళ్ళు ఇంకా వినలేదు కదా లేదు, మీ నోటితో వింటారు, మీరు పాడితే వింటారు. ప్లీజ్. ఇస్ ఇట్ ఓకే? అందరు నుంచోబెట్టి నేను పాడొచ్చా? పర్లేదా? యా, దే ఆల్ ఆర్ వెయిటింగ్. ఇప్పుడు ఓకే అంటారు, తర్వాత తిడతాను. ఈ పాట మీరు ఇంకా వినలేదు, సో ఫస్ట్ టైం వినబోతున్నారు. ఐ ట్రై మై బెస్ట్ టు సింగ్ ఇట్ కరెక్ట్లీ, ఎందుకంటే సినిమాలో కూడా ఈ పాట నేనే పాడాను. సో ఎలాగో మీరు ఇవాళ నైట్ హెడ్ ఫోన్ వేసుకొని దాన్ని వినొచ్చు విత్ అమృత్ రామ్నాథ్స్ బ్యూటిఫుల్ బ్యాకింగ్. ఇక్కడ నేను ఒక లైవ్ అకపెల్లా వర్షన్ ట్రై చేస్తాను. గాడ్ అండ్ అమృత్ బ్లెస్ మీ. ఓకే. ఏముంది ఈ శూన్యంలో, ఈ మౌనంలో, ఏమున్నది ఇంకేమున్నది ఈ గాథల్లో, ఈ అగాధంలో, ఏమి లేదనే ప్రపంచంలో, ఎందమారులా ప్రరాహంలో, కల నాకు తోడుగా ఇలా కదిలానే, గెలుపేదదాగిన దాన్ని కలవాలే. పాట ప్లీజ్ ఇవాళ నైట్ వినండి. చంద్రబోస్ గారు ఎంత అద్భుతంగా రాశారంటే, ఎంత ప్రేమతో రాశారు. అండ్ ఆయన గొంతులో ఆయన లిరిక్ రాస్తున్నప్పుడు ఆయన పాడి పంపిస్తారు, మీకే తెలుసు. ఆ రికార్డింగ్ విన్నప్పుడు ఈ సాంగ్ ఎలా పాడితే బాగుంటుందని ఆయన ఇన్స్పిరేషన్, ఇమాజినేషన్ ఉంటుంది. సో బోస్ గారు, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సారీ, ఆస్కర్ విన్నర్ బోస్ గారు, ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ సాంగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. 3 BHK. Thank you, Siddharth garu. Thank you so much. We have a Q&A session with media, so I request Chase for Q&A.